నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి, మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలి, చంద్రబాబు దిశానిర్దేశం. జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలు ఇచ్చే ప్రభుత్వం వచ్చింది. ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను లబ్ధిదారుడికి అందించిన మంత్రి లోకేష్. మాజీ సీఎం జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి. ముస్లింల అభ్యున్నతికి రక్షణకు టీడీపీ కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే నసీర్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 9 ఎజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 9 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3 స్టార్ ఆపై పడిన హోటళ్లకు బార్ లైసెన్సుల కుదింపునకు అంగీకారం తెలిపారు. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదించారు. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు 2025కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. చాలా మంది హోటల్స్ ఉన్న 3 స్టార్ హోటల్స్ లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్సులు తీసుకున్నారు. ఎందుకంటే ఇది 66 లక్షలు ఉండటం మూలంగా లాభదాయకత కాదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోలేదు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు తగ్గించినా కూడా దాని ద్వారా మద్యం వ్యాపారం జరగటం కానివ్వండి, టూరిజం కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్గా అనేక రకాలుగా రాష్ట్రానికి ఆదాయం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మరి దానికి ఈరోజు ఫీజును తగ్గిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచడానికి కానివ్వండి, విద్యుత్ అభివృద్ధి కోసం 710 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణాన్ని సేకరించడానికి మరి వారు రుణాన్ని తీసుకుంటా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం. గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు ఐఏఎస్ అధికారులు ప్రతి నెలలో 3 రోజులు పర్యటించేలా కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ పర్యటనలు దోహదపడతాయన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన రావడం ద్వారా మంచి పరిపాలనకి మార్గం ఏర్పడుతున్న లక్ష్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా 3 రోజులు 2 రాత్రులు ఆ విలేజ్లోనే గడిపే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా విధిగా వెళ్ళి వాళ్ళందరూ ఒక రిపోర్ట్ తయారు చేసినాక ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా చేయాలి, దాంట్లో గ్రామాభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ప్రజల అవసరాలు లైక్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇంకా మంచినీళ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలనే దాని మీద కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఏప్రిల్ మాసంలోనే దీన్ని చేయాలని చెప్పేసి కూడా 16వ ఆర్థిక సంఘం ఈ నెల 14న రాష్ట్రానికి రానుంది. 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 16న సీఎం చంద్రబాబుతో 16వ ఆర్థిక సంఘం భేటీ కానుంది. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి వివరిస్తారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలు ఇచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో మన ఇళ్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన
ప్రతి హామీని అమలు చేసి తీరుతానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన తొలి శాశ్వత ఇంటి పట్టాను గోవిందు సీతా మహాలక్ష్మి దంపతులకు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న కీలక హామీ మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇల్లు పీకేస్తారంటూ తప్పుడు ప్రచారం చేసిన నోలను 10 నెలల్లోనే మోయించామని చెప్పారు. తొలి దశలో 3,000 మందికి ఇళ్ల పట్టాలను బట్టలు పెట్టి మరీ అందిస్తున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చేగల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాను జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3,000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తడం జరుగుతుంది. అధికారంలో లేనప్పుడే తన సొంత నిధులతో 26 సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలకు అందించినట్లు మంత్రి లోకేష్ గుర్తు చేశారు. త్వరలోనే 100 పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో నెంబర్ 1 గా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దుష్ప్రచారాలు చేసి ప్రాజెక్టులను అడ్డుకునే వారి పేర్లు రెడ్ బుక్ లోకి ఎక్కుతాయని హెచ్చరించారు. మంగళగిరి ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం. కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు, ఒక మోడర్న్ హాస్పిటల్ గా. ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో, జోనింగ్ ఎట్లా జరుగుతుందో అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక 5-6 సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది. సో ఇట్లా సుమారుగా ఒక 50 కార్యక్రమాలు, అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు, సిఎస్ఆర్ నిధులు అవచ్చు, లేదంటే లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు, వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం. మంగళగిరి అంటే చేనేత అంటే మంగళగిరి. కానీ ఒక వాస్తవం అందరం ఆడుకోవాలి ఏంటంటే మగ్గాలు తగ్గిపోయినాయి, దానికి చెక్ పెట్టాలి. మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి, డిజైనింగ్ జరగాలి, లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్, డిజైనింగ్, ప్రింటింగ్, ఇంట్రికేట్ వర్క్ చేసేదాన్ని కూడా దానికి కూడా వాళ్ళ భూమి అవసరం ఉంటే అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకు. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి ధ్వజమెత్తారు. శ్యామలానగర్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం అనేది ఒక చారిత్రాత్మకమైన పథకమని కొనియాడారు. అట్టడుగున ఉన్న పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే చంద్రబాబు లక్ష్యమని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. P4 అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. దాని లోతులోకి వెళ్ళి వాస్తవాలు ఆలోచిస్తే అది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు జనరల్గా సిఎస్ఆర్ ఫండ్స్ కింద మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నాం ప్రజాక్షేమం కోసం, శ్రేయస్సు కోసం. అయితే దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి అన్న ఒక ఆకాంక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా P4 అనేది చాలా చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతూ ఉంది. నిజంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే ఇది అని తెలియపరచడానికి P4 ఒక్కటే నిదర్శనం అండి. రానున్న రోజుల్లో మీరు తెలుసుకుంటారు ఒక ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది. పేదవాడు ధనికుడు అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి ఆ బాధ్యత ఉంది. సమాజంలో వాళ్ళు గొప్పగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటుంది. వారి తోటి వారిని కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పడం అది ఏ రకంగా మభ్యపాటుకు గురవుతుందో అనేది ఒకసారి విశ్లేషించుకోవాలి. దీన్ని కరెక్ట్గా ఆలోచిస్తే, ఒక నిబద్ధతతో ఆలోచిస్తే ఇది ఎంత అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు చూస్తారు రానున్న కాలంలో. అందులో నేను చెప్తున్నాను మీకు, పశ్చిమ నియోజకవర్గం నుంచి P4 అంటే ఏంటో ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. రాష్ట్రంలో ముస్లింల రక్షణ, వారి అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం జగన్ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చంద్రబాబు కాపాడుతున్నారని నసీర్ తెలిపారు. ముస్లింల అభివృద్ధి కోసం బాటలు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఉన్నటువంటి అభ్యంతరాలను నిర్మోహమాటంగా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాల్సినటువంటి బాధ్యతను ఈరోజు తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా తన భుజస్కంధాల మీద తీసుకొని క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితులను ఈరోజు ముస్లిం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గతంలో ముస్లింల పక్షపాతి అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకని పార్లమెంట్లో తన ఎంపీల ద్వారా సవరణలు ఎందుకు ప్రతిపాదించలేదని చెప్పి సూటిగా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. శ్యామలానగర్లోని ఆధునీకరించిన ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్ ను ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఇన్ఛార్జి మేయర్ సజీల ప్రారంభించారు. 30 డివిజన్లోని ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్ ను 25 లక్షల రూపాయలతో ఆధునీకరించామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గత 4 నెలలుగా ఈ స్విమ్మింగ్ పూల్ మూతపడి ఉందని, కమిషనర్ పులి శ్రీనివాసులు చొరవతో అన్ని వస్తువులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఏర్పాటు చేశారని అన్నారు. స్విమ్మింగ్ చేయడం వలన పిల్లల్లో, పెద్దల్లో మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ సజీల, డిఎస్ఆర్, ఈరెంటి వరప్రసాద్, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 25 లక్షల రూపాయల వర్క్స్ చేయించిన తర్వాత ఈరోజు అంటే దాదాపు 4 నెలల తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రానున్నది సమ్మర్, పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి, ఎందరో స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు. పొద్దున 5 నుంచి కూడా సాయంత్రం 7-8 దాకా కూడా ఈ యొక్క అవకాశం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా దీని వర్క్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా వీరంటి వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయటం, పార్కులు కానీ ఏర్పాటు చేయటం ప్రతి ఒక్కటి కూడా నగరపాలక సంస్థ నుంచి కమిషనర్ గారు, మేమందరం కలిసి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నాము. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ కూడా ఎంతో చాలా అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ మేడం గారు చెప్పినట్టు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సార్లు ఫోన్లు చూసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. మనం కూడా జీవితంలో ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. పిల్లలు కూడా చక్కగా ఎదుగుతారు, ఒక ఫ్రీ మైండ్తో ఉంటారు, వాళ్ళ కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫిట్నెస్ పెరుగుతుంది. పేరెంట్స్ కూడా అందరం కలిసి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో అధిక జనాభా వరమా బారమా అనే అంశంపై చర్చా గోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ డాక్టర్ పివి రమేష్ పాల్గొన్నారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన చర్చాగోష్ఠి కార్యక్రమంలో అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, మేకల రవీంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పివి రమేష్ మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్ధిలో 131వ స్థానంలో ఉన్నామని అన్నారు. అదే జనాభా పెరుగుదలలో మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు చేరిందని వెల్లడించారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పరిచాక జనాభా పెరుగుదల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో కొన్ని కోట్ల మంది చనిపోయారు మీకు తెలుసు. బట్ ఇట్ ఆల్సో లెడ్ టు న్యూ రెవల్యూషన్స్. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మెకానికల్ ఇంజనీరింగ్లో రెవల్యూషన్ అన్నట్లయితే, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ ఏ ఎలక్ట్రికల్ రెవల్యూషన్. ఇవన్నీ కూడా మొత్తం ఎలక్ట్రికల్, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఎక్స్పాన్షన్, ఫాసిల్ ఫ్యూయల్స్, ఆయిల్, గ్యాస్, ఆటోమొబైల్స్, తర్వాత ఎలక్ట్రానిక్ ఏజ్ కొంచెం. 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇంకా జనాభా పెరిగితే, ఇంకా విపరీతంగా పెంచితే, ఆ పెంచిన జనాభాకి కావాల్సిన మంచి విద్యని, మంచి వైద్యాన్ని, మంచి ఆహారాన్ని, మంచి వసతిని, మంచి పరిసరాలని అందించే పరిస్థితిలో మనం ఉన్నామనేది ప్రశ్నించుకోవాలి. అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత
ఉన్న ప్రజలందరికీ ఉపాధి కల్పించిన తర్వాత వారికి అన్ని అవకాశాలు కల్పించినప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ మంది కనమని చెప్పొచ్చు, అది బాగుంటుంది. కానీ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు పిలిపిస్తే అందరూ కనే పరిస్థితులు లేరు. వారు కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళ బిడ్డలకి మంచి విద్యను అందించాలని చూస్తున్నారు. విద్య కోసం పేదవాడు చాలా ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడున్న ప్రాథమిక పాఠశాలలో, హై స్కూల్లో చూస్తే సగానికి పైగా పేదవాడు వాళ్ళ బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్స్ కన్నా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. కమిషనర్ పులి శ్రీనివాసులు జీఎంసీ మెయిన్ ఆఫీసులో అదనపు కార్మికుల హాజరు రాజాగారి తోట, కొత్తపేట, కాకుమాన్ వారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని అదనపు కార్మికులు, వాహనాల్ని వినియోగించుకుని చేపట్టాలన్నారు. సోమవారం నుండి నగరంలో ఎక్కడా డంపింగ్ కుప్పలు ఉండడానికి వీలు లేదన్నారు. ప్రజారోగ్య కార్మికులు కొందరు ఇంకా పలు డివిజన్లలో సూపర్వైజర్ల పేరుతో పారిశుద్ధ్య పనులు చేయకుండా ఉంటున్నారని, అటువంటి వారికి తక్షణం పారిశుద్ధ్య విధులు కేటాయించాలని, లేకుంటే తమ పర్యటనలో గుర్తిస్తే ఇన్స్పెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కొత్తపేట, కాకుమాన్ వారి తోటల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడుతూ ప్రజలు కూడా తమ ఇళ్లల్లో వ్యర్థాలను తడి పొడిగా వేరు చేసి ఇవ్వాలన్నారు. రాత్రి సమయంలో టిఫిన్ బండ్లు, ఇతర చిరు వ్యాపారులు రోడ్ల మీద వ్యర్థాలు వేసి వెళుతున్నారని, అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అబద్దాలు ఆడటంలో చంద్రబాబును లోకేష్ మించిపోయారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కంపెనీలకి లోకేష్ శంకుస్థాపన చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి లోకేష్ కు లేదని అంబటి అన్నారు. చంద్రబాబు కూడా ప్రిజనర్ హీనే అనే విషయాన్ని మంత్రి లోకేష్ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్దాలు. మీ నాన్నకు మించిన వాడు అయిపోయాను ఆయన అబద్దాలు చెప్పడం నాకు అర్థం కదా. ఈ సిబిజీ, రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మీరే తీసుకొచ్చారా? మీరు తీసుకురాలా? 2024 ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు పలకటం దురదృష్టకరమని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా మండిపడ్డారు. మంగళదాస్ నగర్లోని తన కార్యాలయంలో వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసేందుకే సవరణ చట్టం బిల్లు తెచ్చారని విమర్శించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండడం సరైన విధానం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. దీంట్లో వక్ఫ్ బోర్డ్ అనేది పర్టికులర్గా ఒక మైనార్టీకి సంబంధించిన సంస్థ, మైనార్టీలకు సంబంధించిన మాత్రమే ఉంటుంది. దాంట్లో ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లో ఒక అంశం ఏంటంటే దీంట్లో నాన్ మైనార్టీని కూడా ఒక మెంబర్గా పెడతారు. దీంట్లో ఏమవుతుంది అంటే మైనార్టీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి దీంట్లో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది దాంట్లో పెట్టి, అంటే దీని ద్వారా ఆక్యుపై చేయాలి. అంటే దీనివల్ల ఉద్దేశం ఏం లేదు, ఉన్న ప్రాపర్టీస్ చాలక, ఎందుకంటే వీళ్ళకి చాలక ఇంకా అవినీతి చేయాలి, ఇంకా దోచుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఈ అమెండ్మెంట్ బిల్లో ఇంకొక వ్యక్తిని తీసుకోండి. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రిచ్లలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అవసరమైన అనుమతులు, ఇతర ప్రక్రియలు నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిఐడి కార్యాలయానికి పోసాని కృష్ణమురళి వచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సిఐడి పోసానిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో బెయిల్ పొందిన ఆయనకు వారంలో 2 రోజులు సిఐడి కార్యాలయంలో సంతకం చేయాలని న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ప్రతి సోమవారం, గురువారం సిఐడి కార్యాలయంలో పోసాని హాజరవుతున్నారు. మాట్లాడతారు
ఈ కిడ్స్ ఈ ఛాంప్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అమరావతి రోడ్లోని నారాయణ విద్యా సంస్థలో ఘనంగా నిర్వహించారు. ఏజీఎం కె విజయబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమేష్ కుమార్ మాట్లాడుతూ 5వ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతిలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో R&D ఈ ఛాంప్స్ పి వాణి చౌదరి, వి అపర్ణ స్టాఫ్ పాల్గొన్నారు. అలాగే ప్రీ ప్రైమరీ కంప్లీట్ చేసుకుని ప్రైమరీలోకి అడుగు పెడుతున్నటువంటి 1వ తరగతిలోకి అడుగు పెడుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే మన స్కూల్లో జరపడం జరిగిందండి. ఆ తల్లిదండ్రులంతా ఆనందంగా తమ పిల్లల్ని ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డ్రెస్సుల్లో చూసుకుంటూ చాలా ఆనందం పొందడం జరిగింది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ హర్షాన్ని మాతో పంచుకోవడం జరిగింది. నారాయణ విద్యా సంస్థలో ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళేటువంటి ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీకి వచ్చే విద్యార్థులకు, అలాగే ప్రైమరీ కంప్లీట్ చేసుకుని హై స్కూల్కి 6వ తరగతికి వచ్చే విద్యార్థులకు ఈ గ్రాడ్యుయేషన్ డే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు చేపట్టిన షేక్ సజీలను మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు కవయిత్రి లంకా మాధవి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లంకా మాధవి మాట్లాడుతూ ఇన్ఛార్జ్ మేయర్ సజీల మహిళలకే గర్వకారణమని ఆమెను కొనియాడారు. సజీల చక్కని భావాలు కలిగింది, సంస్కారవంతురాలు, తెలుగు తల్లి దీవెనలతో తెలుగు తల్లి ఆశీస్సులతో తేజరీలుతుంది. షౌకత్ అన్న కూతురై సకల జనులకు ఆదర్శమై వెలుగొందుతుంది. మంచికి మరో రూపం మా మేయర్ గారు, మంచికి మరో రూపం మహిళా అభ్యుదయానికి పాటుపడుతుంది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.